అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఒక వరల్డ్ రికార్డ్ అయితే బద్దలు కొట్టారు భయ్య. అదేందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన ఇండియాలో WPL మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కదా. సో దాంట్లో అయితే మంగళవారం జరిగిన ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరపు నుంచి ఆడుతున్న షబ్నిమ్ ఇస్మాయిల్, ఈమె సౌత్ ఆఫ్రికా యొక్క పేస్ బౌలర్ అనమాట. సో మొన్న జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ అయితే ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. సో దాంతో అయితే ఫస్ట్ ఓవర్ కు వచ్చిన ఇస్మాయిల్ అయితే ఫస్ట్ నుంచి అయితే 127-128 km/h స్పీడ్ అయితే బౌలింగ్ వేసింది ఫస్ట్ ఓవర్. మళ్ళీ థర్డ్ ఓవర్ అయితే 8 కి వచ్చింది. అయితే థర్డ్ ఓవర్ లో సెకండ్ బంత్ అయితే 132.5 km అయితే షూట్ గన్ అయితే రికార్డ్ అయ్యింది. దీంతో వరల్డ్ రికార్డ్ అయితే బ్రేక్ అయింది అనమాట. ఇదే ఫాస్టెస్ట్ బాల్ అనమాట ఉమెన్స్ క్రికెట్ లో. అయితే మ్యాచ్ అయినాక ఇంటర్వ్యూలో ఆమెనైతే అడిగారు అనమాట, మీరు ఇలా రికార్డ్ అయితే బ్రేక్ చేశారు, మరి మీరు అసలు లైవ్ లో చూసారా అని చెప్పి. బట్ ఆమె అయితే నేను బిగ్ స్క్రీన్ వైపు అయితే చూడను మ్యాచ్ లో అని చెప్పింది. అయితే ఆమె 4 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ ముంబై ఇండియన్స్ అయితే 29 పరుగుల తేడాతో అయితే ఓడిపోయింది. సో ఇది గైస్ వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.